ప్రశాంతంగా నిద్రపోయేందుకు నీంద్ యాప్లోకి అడుగుపెట్టండి. ఈ క్షణమే నీంద్ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. ఒత్తిడిని తగ్గించి ప్రశాంతమైన నిద్రలోకి మిమ్మల్ని తీసుకెళ్లే చక్కని కథలు, ధ్యాన పద్ధతులు, ఆహ్లాదకర సంగీతాన్ని మీరు నీంద్ యాప్లో మాత్రమే వినండి. నమస్తే, నేను మీ గౌతమి. ఇప్పుడు రచయిత్రి మంజిత కుమార్ రచించిన పిసినారి మనసు అని కథను విందాం. కొందరు పెళ్లికి కూడా భిక్షం వేయరు. రూపాయి ఖర్చు అవుతుందంటే వీళ్ళవెళ్ళాడిపోతూ ఉంటారు. అలాంటి ఓ పిసినారి కథే ఇవాళ మనం వినబోతున్నాం. అయితే ఒక ట్విస్ట్తో. అదేంటో తెలుసుకోవాలంటే కథలోకి వెళ్లాల్సిందే. అయితే మనం కథ వినటం ప్రారంభించే ముందు సౌకర్యవంతమైన స్థితిలోకి వెళ్దాం. మీకు ఇష్టమైన రీతిలో పడుకొని అన్ని లైట్లను ఆఫ్ చేసి మీ కళ్ళు మూసుకోండి. నెమ్మదిగా గాలి పీలుస్తూ పూర్తిగా లోతైన శ్వాస తీసుకుని వదలండి. ఈ ప్రపంచాన్ని, ఇవాల్టి జ్ఞాపకాలను మెల్లగా పక్కకు నెట్టి క్రమంగా నిద్రలోకి జారుకునే సమయం ఇది. మరోసారి నెమ్మదిగా గాలి పీలుస్తూ లోతైన శ్వాస తీసుకొని మీ శరీరంలోని ఒత్తిడిని బయటికి వదిలేయండి. ఇప్పుడు మీరు చేయాల్సిందల్లా విశ్రాంతి తీసుకోవటం, సేద తీరటం, మునుపటి స్థితికి రావటం. మీరు ఇప్పుడు మంచం మీద ఉన్నారు. రోజువారీ అలసట నుంచి మీ శరీరం విశ్రాంతి తీసుకున్నట్లుగా మీకు అనిపిస్తుంది. కాళ్ళ నుంచి మొదలుపెట్టి మీ అవయవాల్లోని ఒత్తిడిని ఒక్కొక్కటిగా బయటికి పంపించేయండి. మీకోసం అవన్నీ రోజంతా కష్టపడ్డాయి కాబట్టి వాటికి విశ్రాంతి తీసుకునే అర్హత ఉంది. ముందుగా మీ పాదాల్లో మొదలైన విశ్రాంతి అనుభూతి క్రమంగా మీ మోకాల క్రింది భాగానికి చేరుకుంది. అక్కడ నుంచి మోకాళ్ళలోకి ప్రవేశిస్తుంది. ఇప్పుడు మీ కాలి ఎగువ భాగాన్ని విశ్రాంతి తీసుకొనివ్వండి. ఈ విశ్రాంతి అనుభూతి క్రమంగా మీ పొత్తి కడుపు నుంచి వెన్నుముక్క మీదగా ఎగువ వీపు వరకు వచ్చి తరువాత ఛాతీలోకి ప్రవహిస్తున్నట్లుగా గుర్తించండి. అక్కడి నుంచి మీ భుజాల్లోకి, తరువాత చేతుల్లోకి, చివరిగా వేలు కొనల వరకు వెళ్తున్నట్లుగా అనుభూతి చెందండి. ఆపై మీ మెడ, తల, ముఖం వరకు ఆ అనుభూతి ప్రవహిస్తోంది. ఇప్పుడు మీ శరీరం మొత్తం ప్రశాంతంగా, రిలాక్స్డ్గా నిద్రకు సిద్ధంగా ఉంది. త్వరలో మీరు చక్కని నిద్రలోకి జారుకుంటారు. డ్రీమ్ ల్యాండ్లో ప్రశాంతంగా ప్రయాణిస్తారు. ఈ ప్రయాణం ఉదయం వరకు కొనసాగుతూ ఉంటుంది. కాబట్టి మీరు కథను వింటున్నప్పుడు మీ శ్వాసను కూడా అనుసరించండి. అద్భుతమైన నిద్రానుభవం కోసం మీ శరీరం మొత్తానికి విశ్రాంతినిస్తూ స్థిరంగా ఉండండి. ఇప్పుడు కథలోకి వెళ్ళిపోదామా? గోపవరం అనే ఊరిలో ఒక ఇంట్లో నివసించేవాడు పవన్, అతని భార్య సుజాత. వీరికి పెళ్ళై 2 ఏళ్లు కావస్తోంది. ఇంకా సంతానం లేరు. గోపవరంలోనే పుట్టి పెరగడంతో పవన్ను అందరూ గుర్తుపడతారు. అయితే ఎవ్వరూ కూడా అతడిని పవన్ అని గాని పవనయ్య అని గాని పిలవరు. ఎందుకంటే అతన్ని పిసినారి అని పిలుస్తారు కాబట్టి. అందుకు కారణం పవన్ పిసినారితనమే. రూపాయి కూడా వృధాగా పోనివ్వడు. 10 రూపాయలు మిగులుతున్నాయంటే ఎన్ని కిలోమీటర్లైనా నడుచుకుంటూ వెళ్ళిపోతాడు. ఇక మిత్రులు అప్పుడప్పుడు పార్టీ చేసుకుందామని అంటే నా దగ్గర డబ్బులు లేవు అంటూ మెల్లగా జారుకుంటాడు. దీంతో అందరూ కలిసి అతడికి పిసినారి అని నామకరణం చేసేశారు. పవన్ అన్న పేరును దాదాపు మర్చిపోయారు అందరూ. అరే పిసినుగొట్టు అని పిలవడం ప్రారంభించారు. అయితే అందరూ పిసినుగొట్టు అని పిలిచిన పవన్ పెద్దగా పట్టించుకునేవాడు కాదు. బాధపడడు కూడా. వాళ్ళు ఏదో అంటారని, వీళ్ళు ఏదో పొగుడుతారని గొప్పలకు పోయి ధనాన్ని అస్సలు వృధా కానివ్వడు పవన్. అలా రోజులు గడుస్తూ ఉన్నాయి. ఓసారి మిత్రులంతా చెరువు గట్టుపైన కూర్చుని పిచ్చాపాట మాట్లాడుకుంటున్నారు. అదిగోరా మన పిసినారి పవనయ్య వస్తున్నాడు అన్నాడు సీను దూరంగా పవన్ రాకను గమనిస్తూ. మనతో పాటు బీచ్కు వస్తాడేమో అడుగుదామా? కనుబొమ్మలు ఎగరేస్తూ అన్నాడు సతీష్. వాడా? పిసినుగొట్టు పాపయ్య. వాడెప్పుడు రావాలిరా? ఆయన అడిగి చూద్దాం ఏమంటాడో అన్నాడు సీను. ఈలోగా పవన్ అక్కడికి చేరుకున్నాడు. మిత్రులందరూ కలిసి ఏదో ముచ్చటించడం గమనించాడు.
ఏంట్రా సంగతి అని అడిగాడు మిత్రుని చూస్తూ పవన్. ఏమీ లేదురా, అందరూ కలిసి సరదాగా బీచ్కు పోదామని అనుకుంటున్నాము. నువ్వొస్తావా మాతో అని అడిగాడు సతీష్. పవనయ్య ఏమంటాడో విందామని. బీచ్కా? నేను రానులేరా, అది ఖర్చుతో కూడుకున్న పని, పైగా నాకు చాలా పొలం పనులున్నాయి కూడా అన్నాడు పవనయ్య. పనులెప్పుడు ఉంటాయిలేరా, ఏ మాకు లేవా ఏంటి పనులు? సరదాగా రావచ్చు కదరా. ఓహో, డబ్బు ఖర్చవుతుందనా నీ బెంగ నవ్వుతూ అన్నాడు సీను. నీ సంగతి నాకు తెలుసులే అన్నట్టుగా. వృధాగా ఖర్చు చేసేంత డబ్బు నా దగ్గర లేదురా, మీరు జాలీగా వెళ్ళండి, ఎంజాయ్ చేయండి, నన్ను వదిలేయండి, నేను రాను అన్నాడు పవన్. అంతంత సంపాదిస్తున్నావు కదరా, ఎందుకురా ఎప్పుడు డబ్బు లేదు లేదు అంటావు? ఏం చేస్తావురా అంత డబ్బుతో వెటకారంగా అన్నాడు సీను. ఏమో, కాటికి పోయేటప్పుడు తీసుకువెళ్తాడేమో అని ఎగతాళిగా మాట్లాడారు మిత్రులు. మీరేమన్నా అనుకోండ్రా, నేను మాత్రం నా పిసినారితనం పైన జోకులు వేసుకున్నా నేను పట్టించుకోను, ఏం చేయను, మీరు జాగ్రత్తగా వెళ్ళిరండి అన్నాడు పవన్. నువ్వు మాత్రం ఇక్కడ డబ్బులు కట్టలు కట్టలు లెక్క పెట్టుకుంటూ ఉండు బాబు అని మిత్రులంతా పవన్ను ఎగతాళి చేశారు. కాని వారిపై కోపం తెచ్చుకోకుండా అక్కడి నుంచి మౌనంగా వెళ్ళిపోయాడు పవనయ్య. ఓసారి మధు అనే మిత్రుడు పవన్ ఇంటికి వచ్చాడు. అరే పవన్, పవన్ ఉన్నావారా అంటూ పిలిచాడు. ఆ ఉన్నాను, ఏంట్రా ఇలా వచ్చావు అని అడిగాడు పవన్ మధును. నాకు కాస్త అప్పు కావాలిరా అని అడిగాడు మధు. అప్పా? దేనికి అన్నాడు పవన్ ఆలోచిస్తూ. దేనికైతే నీకెందుకురా, అవసరానికి ఆదుకో, మిత్రుడు కదా అంటూ మదన్ పవన్ను సూటిగా అడిగాడు. మిత్రుడినే, కానీ ఎందుకు ఏమిటి తెలుసుకోకుండా అప్పంటే ఎలా చెప్పు, వివరంగా చెప్పు, మరి ఆలోచిస్తాను అన్నాడు పవన్. నా పాత బండి ఉంది కదా, అది అమ్మేసి కొత్తది కొనుక్కుందాం అనుకుంటున్నాన్రా, అందుకు ఓ 50,000 తక్కువ పడుతున్నాయి, నీ దగ్గరుంటాయి కదా అని అడిగేందుకు వచ్చాను అన్నాడు మధు నిస్సంకోచంగా. ఏంటి, అప్పు చేసి మరీ బండి కొంటావా? ఏ, బండి లేకపోతే ఏమవుతుంది అని అడిగాడు పవన్ చిక్కాకుగా. అయినా నీకెందుకురా పిసినారోడా, డబ్బులు ఇస్తావా ఇవ్వవా చెప్పు చాలు. డబ్బులున్నా ఇవ్వట్లేదని పవన్పై కోపం రాసాగింది మధుకి. క్షమించురా, నేను డబ్బులైతే ఇవ్వలేను అని చెప్పేశాడు పవన్. దీంతో మధుకు చాలా కోపం వచ్చేసింది. ఏం చేసుకుంటావురా అన్నిన్ని డబ్బులు? కడుపారా తినవు, నోరారా తాగవు, మిత్రులతో పార్టీలు చేసుకోవు, ఏం చేస్తావురా? అంతా పైకి పోయేటప్పుడు మూట కట్టుకుని పోతావా ఏంటి అని నోటికి వచ్చినట్లల్లా వాగేసి అక్కడి నుంచి రుసరుసలాడుతూ వెళ్ళిపోయాడు మధు. ఇదంతా పవనయ్య భార్య విని బాధపడింది. ఎందుకండి ఆ చిత్తు కాగితాల కోసం మిత్రుల్ని దూరం చేసుకుంటారు? ఆ డబ్బులేవో ఇచ్చేయొచ్చుగా అని అడిగింది భార్య. భార్య వైపు చూసి ఏదో చెప్పబోయిన పవన్ ఫోన్ రావడంతో అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఏమిటో ఈయన, చెబితే వినరు, మనసులో ఏముందో చెప్పరు, అందరితో ఇలా తిట్లు తింటారు గాని నోరు తెరిచి ఒక్క ముక్క అనరు, ఎలా బతుకుతారో ఏంటో అనుకుంటూ వంటింట్లోకి వెళ్ళిపోయింది భార్యమణి. సాయంత్రం ఇంటికి తిరిగి వస్తూ పవన్ కొన్ని విత్తనాలు మొక్కలు తీసుకువచ్చాడు. భార్యను పిలిచాడు. చూడు, ఇవన్నీ కూరగాయలు పండ్లు విత్తనాలు, ఇకపై మనం ఇంట్లోనే కూరగాయలను ఆకుకూరలను వండించుకుంటాము అని అన్నాడు. ఎందుకండి, వీటిని చూసుకోవాలంటే పెద్ద పని కదా, ఎంచక్కా తాజా కూరగాయలను కొనుక్కోవచ్చుగా అంది భార్య. మనం ఎంత డబ్బు ఆదా చేస్తామో అంత మంచిదని గుర్తుంచుకో, పైగా తాజా కూరగాయలను మనమే పండించుకుంటే ఆరోగ్యానికి కూడా కాపాడుకున్న వారిమవుతాము అన్నాడు పవన్. భర్త సంగతి తెలిసిన ఆమె మౌనంగా ఉండిపోయింది. భర్తతో కలిసి పెరట్లో మొక్కలను నాటింది, విత్తనాలను నాటి నీళ్లు పోసింది. అలా కొన్ని రోజులకే వాళ్ళింట్లో బోలెడన్ని కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు, కాయగూరలు కోసారు. ఇది చూసి పవన్, అతడి భార్య ఎంతో సంతోషించారు. ఇంటి ముందు అడుక్కోవడానికి వచ్చిన ఓ బిచ్చగాడు, అయ్యా ధర్మం చేయండయ్యా, అమ్మా ఓ ముద్దు పెట్టండి అంటూ అరవసాగాడు. వస్తున్నా అంటూ పవన్ భార్య సుజాత అంటూ బయటికి వెళ్ళసాగింది. ఇంతలో పవన్ ఆమెను వాదించాడు. తనే స్వయంగా బయటికి వెళ్ళాడు. ఇంట్లో వండిన కూరగాయలను, ఆకుకూరలను కోసి ఓ గంపలో పెట్టాడు. అవి తీసుకెళ్లి ఆ బిచ్చగాడికి ఇచ్చాడు. ఇవిగో మా ఇంట్లో కాసిన తాజా పండ్లు, కూరగాయలు, వీటిని నువ్వు తీసుకుని ఊళ్ళో హాయిగా అమ్ముకో, నాకు ఒక్క రూపాయి ఇవ్వాల్సిన అవసరం లేదు,
నీలో శక్తి ఉన్నప్పుడే నీ కుటుంబాన్ని పోషించుకో, అంతేగాని ఇలా ఏ పని పాటు లేకుండా అడుక్కోకు, అర్థమైందా అంటూ అతడి చేతిలో ఓ 100 రూపాయల కాగితం పెట్టాడు. మహాధర్మ ప్రభువులు అంటూ ఆ బిచ్చగాడు పవన్కు నమస్కరించాడు. కూరగాయలు బాబూ, కూరగాయలు, తాజా తాజా కూరగాయలు అని గంపను తలపైకి ఎత్తుకుని అరుచుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. భర్త ప్రవర్తన చూసి నివ్వెరపోయింది సుజాత. కానీ భర్త చేసిన మంచి పనికి మనసులోనే మెచ్చుకుంది. అలా కొన్ని రోజులు సాగిపోయాయి. ఓసారి పవన్ మిత్రుడు ఫోన్ చేశాడు. హలో పవన్, నాకు అర్జెంటుగా 1,00,000 రూపాయలు కావాలి. నా ఇంటిపై మరో ఫ్లోర్ వేయబోతున్నాను. అందర్నీ అడిగి చూశాన్రా, ఎవరి దగ్గర డబ్బులు లేవట. నీ దగ్గర ఖచ్చితంగా ఉంటాయని ఫోన్ చేశాను అన్నాడా మిత్రుడు. మరో మాటకు తావు లేకుండానే పవన్ తన దగ్గర డబ్బులు లేవని చెప్పేశాడు. ఏవండి, మనకు మొన్ననే పొలం డబ్బులు వచ్చాయి కదా, మరి మీ మిత్రుడు డబ్బులు అడిగితే ఇవ్వలేదేంటి అని ఆశ్చర్యపోయింది భార్య. ఇంత అర్జెంటుగా ఇంటికి మరో ఫ్లోర్ వేయాల్సిన అవసరం ఏముంది? డబ్బులున్నప్పుడే ఆ పని చేసుకోవచ్చు కదా అన్నాడు పవన్ భార్యతో. అరే, ఎవరి కష్టం వారిదండి, కొన్ని డబ్బులు ఇస్తే మీకేమవుతుంది అంది భార్య భర్త వైఖరితో విసుగెత్తిపోయి. నాకు ఇష్టం లేదు అన్నాడు చిరాకుగా పవన్. మిమ్మల్ని ఊళ్ళో అందరూ పిసినారి పిసినారి అని పిలుస్తున్నారు తెలుసా? తమరి పుణ్యమా అని నా పేరును కూడా పిసినారోడి బల్లమా అని మార్చేశారు. నాకు పరువు పోయినట్టుగా ఉందనుకో అంటూ ఏడుస్తూ ఇంట్లోకి వెళ్ళింది సుజాత. ఇదంతా పట్టించుకొని పవన్ పనిపై ఇంట్లోంచి బయటికి వెళ్ళాడు. కొన్ని రోజులు అలానే కొనసాగాయి. మిత్రులంతా పవన్ను దూరం పెట్టసాగారు. అవసరానికి ఆదుకోని మిత్రుడు ఎందుకని వారంతా అతన్ని పట్టించుకోవడం మానేశారు. పవన్కు కాస్త బాధ వేసినా ఏది జరిగినా మన మంచికే అని ఊరుకున్నాడు. డబ్బుతో పెనవేసుకున్న బంధాలు తనకు వద్దని తనను తాను తమాయించుకున్నాడు. ఇదిలా ఉండగా ఓసారి సుధీర్ అనే వ్యక్తి పవన్ ఇంటికి వచ్చాడు. కానీ ఆ సమయానికి పవన్ ఇంట్లో లేడు. పవన్ భార్య సుజాత సుధీర్ వివరాలు అడిగి తెలుసుకుంది. అప్పుడు సుధీర్ ఇలా చెప్పడం ప్రారంభించాడు. అమ్మా, నా పేరు సుధీర్. మీ ఆయనతో పెద్దగా పరిచయం లేదు, కానీ మీ ఆయన చేసిన సాయం మరువలేనని చెప్తున్నాను. ఇక మాటలు చెప్పాలంటే నాకు పునర్జన్మ ఇచ్చాడనుకో. అందుకే కృతజ్ఞతలు తెలియచేద్దామని ఇలా వచ్చాను అన్నాడు సుధీర్. మా ఆయన సాయం చేశారా? అది కూడా మీరెవరూ తెలియకుండానే? నమ్మశక్యంగా లేదండి అని పవన్ భార్య ఆశ్చర్యపోతూ అడిగింది. అవునమ్మా, ఓ రోజు నేను నా భార్య బిడ్డలతో కలిసి స్కూటర్పై బయటికి వెళ్తున్నాను. మా ఎదురుగా బ్రేకులు లేని లారీ వచ్చేసింది. ఈ విషయం తెలియని మమ్మల్ని ఆ లారీ వేగంగా వచ్చి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నేను స్పృహ తప్పి పడిపోయాను. నా భార్య బిడ్డకు ఏం చెయ్యాలో పాలుపోక అటు ఇటు చూడసాగారట. అప్పుడే అటుగా వస్తున్న మీ ఆయన మా కుటుంబానికి సాయం చేశారట. నన్ను కాపాడి వెంటనే సమీపంలో ఉన్న ఆసుపత్రిలో చేర్చారట. మా ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే అని తెలుసుకుని ఆసుపత్రి బిల్లు కట్టి మందులు కొనిచ్చి నా భార్య బిడ్డలకు తినేందుకు డబ్బులిచ్చి ఖర్చులకు అని చెప్పి మరికొంత డబ్బు ఇచ్చి వెళ్లారట. నేను నిన్ననే కోలుకుని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యాను. నన్ను కాపాడిన దేవుడిని ఓసారి ధన్యవాదాలు తెలియచేద్దామని వచ్చాను అన్నాడు సుధీర్. ఇదంతా విని పవన్ భార్య ఆశ్చర్యపోయింది. తన భర్త ఇంత సాయం చేశాడని నమ్మలేకపోయింది. వెంటనే భర్తకు ఫోన్ చేసి విషయం చెప్పింది. కాసేపటికి పవన్ ఇంటికి వచ్చాడు. తమ ఇంటికి వచ్చిన వ్యక్తితో మాట్లాడి అంతా క్షేమమని తెలుసుకుని సంతోషించాడు. అయ్యా, మీరు లేకపోతే నాకు జీవితమే లేదు. మా కుటుంబాన్ని నిలబెట్టారు. మీకు ఎలా కృతజ్ఞతలు తెలియచేసుకోవాలో తెలియట్లేదు అన్నాడు ఆ సుధీర్. అయ్యో, ఇందులో నేను చేసిందేమీ లేదు. ఏదో ఆ సమయానికి అటుగా వచ్చాను అంతే. చేతనైనంత సాయం చేశాను. నేను కాదు, ఆ సమయంలో అక్కడ ఎవరున్నా మీ కుటుంబానికి సాయం చేసేవారు. మీరంత దూరం నుంచి వచ్చి మరీ నాకు కృతజ్ఞతలు తెలియజేశారు. మీకున్న మంచి మనసు అర్థమవుతుంది అన్నాడు పవన్. మీకు రుణపడిపోయాను, అందుకే స్వయంగా వచ్చి కృతజ్ఞతలు తెలియచేద్దామనుకున్నాను అన్నాడా వ్యక్తి. పవన్కు సుజాతకు నమస్కరించి మరోసారి ధన్యవాదాలు తెలియజేసి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అతడు వెళ్ళిపోగానే సుజాత పవన్ని చూసి పొంగిపోయింది. ఏవండి, పిల్లికి కూడా భిక్షం వేయారని అందరూ మిమ్మల్ని అంటుంటారు. మరి మీరేమో ఇలా, నేను నమ్మలేకపోతున్నానండి అంది సుజాత. చూడు, నువ్వే కాదు, చాలా మంది నీలానే నన్ను అపార్థం చేసుకున్నారు. ఇదంతా నేను పట్టించుకోను. ఎందుకంటే నేనేం చేస్తున్నానో, ఎందుకు ఎలా చేస్తున్నానో కేవలం నాకు మాత్రమే తెలుసు.
సరైన సమయం వస్తే అందరికీ నేనేంటో అర్థమవుతుందని నేను మౌనంగా ఉంటున్నాను. ఆర్థికంగా నేను బాగానే ఉన్నాను. అలా అని వృధా ఖర్చులు దుబారా చేయను. నాకు అలవాట్లేదు కూడా. చిన్నతనంలోనే నాకు తండ్రిపోయాడు. మా అమ్మ ఎంతో కష్టపడి పైసా పైసా పోగేసి నన్ను చదివించింది. నా కాళ్ళపై నేను నిలబడేలా చేసింది. డబ్బు విలువను నేర్పించింది. డబ్బు ఉంటే అందరూ మన వద్దకే వస్తారని, డబ్బే లేకుండా ఎవ్వరూ మనల్ని పట్టించుకోరని చెప్పింది. డబ్బుతో జాగ్రత్తగా ఉండమని, అవసరానికే వాడమని నాకు తెలిసింది. అందుకే నేను డబ్బుతో ముడిపడి బంధాలు, స్నేహితులను దూరం పెట్టాను అన్నాడు. కానీ డబ్బులు పోగేసి ఏం చేస్తారు? మీ గురించి, మీ ఆనందం గురించి కూడా ఆలోచించరా? అంది భార్య సుజాత. ఆలోచించను. అవును, నా విలాసాలు, ఆనందాల కోసం డబ్బు వృధా చేయలేను. ఎందుకంటే డబ్బు ఎంతో విలువైనది. నాకు అవసరం కాకున్నా రేపు వేరే వారికి అవసరం కావచ్చు. ఇప్పుడే చూసాగా, ఇవాళ అదే డబ్బు ఓ కుటుంబాన్ని కాపాడింది. మనకు అవసరమైన ధనం ఉంచుకుని మిగిలినది ఎవరికైనా అవసరం ఉంటే దానం చెయ్యాలి. అంతేకాని మన దగ్గర డబ్బు ఉంది కదా అని వృధా చేయరాదు. ఈ విషయం తెలుసుకునే మసులుకుంటున్నాను. కొందరితో పిసినారి అనిపించుకుంటున్నాను అన్నాడు పవన్. అందరూ పిసినారి, పిసినుకొట్టు అంటుంటే మీకు బాధగా ఉండదా అని అడిగింది సుజాత. బాధ మొదట్లో అనిపించేది. కానీ ఆ తర్వాత ఇదిగో ఇలాంటి వారు వచ్చి 4 మాటలు చెప్తే ఆ బాధ పోయేది. ప్రశాంతంగా నిద్రపోయేందుకు నీంద్ యాప్లోకి అడుగుపెట్టండి. ఈ క్షణమే నీంద్ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. ఒత్తిడిని తగ్గించి ప్రశాంతమైన నిద్రలోకి మిమ్మల్ని తీసుకెళ్లే చక్కని కథలు, ధ్యాన పద్ధతులు, ఆహ్లాదకర సంగీతాన్ని మీరు నీంద్ యాప్లో మాత్రమే వినండి. మనం ఉన్నా లేకున్నా, మన దగ్గర ధనం ఉన్నా లేకున్నా, ఈ మంచితనం మనం చేసే సాయమే మన పేరుని పదిలంగా ఉంచుతుంది అన్నాడు పవన్. మరి మీ మిత్రుల సంగతేమిటి అని తలదించుకుంది సుజాత. నా మిత్రులు మంచివారే, కానీ ఏం చేద్దాం? నా దగ్గర డబ్బు ఉంది కదా అని అవసరం ఉన్నా లేకున్నా ఆ డబ్బును వాడాలని భావిస్తుంటారు. అత్యవసరం కాకున్నా బండి కోసమని, ఇంటి కోసమని నా డబ్బుని తీసుకోవాలనుకుంటున్నారు. నాకు అది ఇష్టం లేదు. అందుకే నేను వారికి డబ్బు ఇవ్వదలుచుకోలేదు. వారికేమో నాకన్నా నా డబ్బు పైనే దృష్టి. స్నేహాన్ని మర్చి డబ్బు గురించి ఎప్పుడూ మాట్లాడుతుంటారు. నేను ఖర్చు చేయనని, వారికి అడిగిందే తడువుగా డబ్బు ఇవ్వనని నాకు పిసినారి అని పేరు పెట్టారు. అందుకు నాకు బాధ లేదు. ఏదో ఒకరోజు వారు నా మనసును అర్థం చేసుకుంటారు. నాకా నమ్మకం ఉంది అన్నాడు. భర్త మంచితనం చూసి భార్య పొంగిపోయింది. ఇన్నాళ్ళు అతడిని అపార్థం చేసుకున్నందుకు బాధపడింది. ఏవండి, అందరిలాగే నేను కూడా మిమ్మల్ని పిసినారిగా భావించాను, దూషించాను. క్షమిస్తారు కదూ అంది బాధగా సుజాత. తప్పకుండా క్షమిస్తాను అంటూ భార్య తలపై ప్రేమగా నిమిరాడు పవన్. ఒకరోజు మిత్రుడు మధు రోడ్డుపై పవన్కు కనిపించాడు. ఎంతో దిగులుగా కూర్చుని ఏదో ఆలోచిస్తున్నాడు. పవన్ అతడిని సమీపించాడు. ఏంటి మధు, ఇంత దిగులుగా ఉన్నావు? అంతా బాగానే ఉంది కదా అంటూ పక్కనే కూర్చున్నాడు పవన్. ఏం బాగురా, నీకు తెలుసుగా, వచ్చే వారం నా కూతురు పెళ్ళని. పెళ్ళంటే మాటలా? డబ్బు నీళ్లలా ఖర్చవుతుంది. ఇప్పుడేమో కాస్త డబ్బులు తక్కువ పడ్డాయి. ఈ విషయం నలుగురికి తెలిస్తే నవ్వులు పాలవుతాను. అసలే ఆడపిల్ల పెళ్ళి, ఆగిపోతే అంతే సంగతులు. ఇప్పటికే అందరినీ డబ్బులు అడిగాను. ఎవరిని అడిగినా లేవు గీవు అంటున్నారు. మన మిత్రులేమో మొన్నే గోవా ట్రిప్కు వెళ్లారుగా, అక్కడే డబ్బంతా ఖర్చు చేసి వచ్చారట. ఇప్పుడు వారి వద్ద కూడా డబ్బులు లేవు. ఇప్పుడు ఏం చెయ్యాలో పాలుపోవడం లేదు అన్నాడు దిగులుగా మధు. ఇంతకీ ఎంత కావాలి అని అడిగాడు పవన్. ఎంతైతే నీకెందుకు లేరా, నువ్వు పిసినారోడివి. రూపాయి ఖర్చు చేయవు, జేబులో నుంచి పావలా బయటికి తీవు అన్నాడు మధు నిరాశంగా. నేను రూపాయి ఖర్చు చేయను నిజమే, కానీ చెయ్యంది వృధా ఖర్చు. ఆడపిల్ల పెళ్లి ఆగిపోతుంటే నా దగ్గర డబ్బులు పెట్టుకుని ఇవ్వనంత చెడ్డవాడిని కాదు మధు. నీకెంత కావాలో చెప్పు, నేనిస్తాను. అప్పుగా అనుకోకు. నీ కూతురు నా కూతురు వంటిదే అన్నాడు పవన్. నువ్వు అంటున్నది నిజమేనా? నా కూతురు పెళ్లికి డబ్బు సాయం చేస్తావా? నమ్మలేకపోతున్నాన్రా. ఇన్నాళ్ళు నువ్వు పిసినారివాడు అనుకున్నాను. నానా తిట్లు తిట్టాను. గతంలో నాకు డబ్బు ఇవ్వలేదని నోటికొచ్చినట్లు వాగాను. అవన్నీ పెద్ద మనసు చేసుకుని మర్చిపోతావు కదూ. నా కోసం డబ్బు సాయం చేస్తావా? నీ మేలు ఎలా మరువగలను అంటూ కాళ్లకు మొక్కబోయాడు మధు. అరెరే,
ఏంటి మధు, నాకు అవసరం వస్తే నువ్వు ఆదుకోవా ఏంటి? ఇప్పుడు నీ అవసరం, నేను ఆదుకుంటున్నాను అంతే అన్నాడు పవన్. కానీ గతంలో ఒకసారి డబ్బులు అడిగితే ఇవ్వలేదు కదా, అడగాల వద్దా అంటూ సంశయంగా అడిగాడు మధు. అనవసరమైన వాటికి డబ్బు ఇవ్వమంటే నాకు ఇష్టం ఉండదు మధు. అప్పుడు అప్పు అయినా సరే మరేదైనా సరే, డబ్బు ఎంతో విలువైనది, అవసరానికి మాత్రమే వాడాలి. డబ్బు ఉంది కదా అని వృధాగా వాడేస్తే అవసరానికి మన వద్ద లక్ష్మి ఉండదు అన్నాడు పవన్. నిజం చెప్పావురా, మన మిత్రులంతా గోవాకు వెళ్ళొచ్చారు. అక్కడే డబ్బులన్నీ ఖర్చు చేసేసారట. ఇప్పుడు నా కూతురి పెళ్లికి సాయం చేయమంటే వారి వద్ద డబ్బులే లేవు. సమయానికి నువ్వు దేవుళ్ళా వచ్చావు. కళ్ళల్లో నీళ్లు తిరిగాయి మధుకి. ఇప్పుడన్నా అర్థమైందా నేను మీతో ట్రిప్పులు, హాలిడేలు, జాలీడేలకు ఎందుకు రానో? డబ్బు విలువ తెలిసి పెరిగాను. ఒక్క రూపాయి ఏదన్నా మంచి కార్యానికే వాడాలని నిర్ణయించుకున్నాను అన్నాడు పవన్. తన ఆలోచన ఎప్పుడూ తప్పు కాదని. కానీ నువ్వు పిసినారివని, అదని ఇదని ఈ నోటితోనే ఎన్నోసార్లు అన్నాను. నన్ను నన్ను అంటూ ఆగిపోయాడు మధు. నేను పిసినారిలేలే, కానీ మీరు అనుకునేంత పిసినారి మాత్రం కాదు. ఇక క్షమాపణలు గిమాపణలు అన్నీ మర్చిపో, పద పెళ్లి పనులు చూద్దాం అంటూ మధు భుజం తట్టాడు పవన్. నీ మాటలు వింటుంటే కొండంత అండలా అనిపిస్తోంది. ఏ సమస్య లేదు అన్నాడు మధు ముందుకు అడుగులు వేస్తూ. ఓ రోజు పవన్ ఇంటికి వెళ్తూ ఉండగా అక్కడ పంచాయతీ నడుస్తోంది. ఊరిలో బడి చాలా శిథిలం అయిందని, బడిని బాగు చేయాలంటే అందరూ పూనుకోవాలని సర్పంచ్ ఇతర సభ్యులు మాట్లాడుతున్నారు. కానీ ఏ ఒక్కరూ బడిని బాగు చేసేందుకు డబ్బులు మాత్రం ఇవ్వలేదు. అందరూ తలా ఇంత వేసుకుంటే పనులు ముందుకు వెళ్తాయి అన్నాడు సర్పంచ్. సర్పంచ్ గారు, మీరే పూనుకోవాలి, మేం కాదు అన్నాడో సభ్యుడు. నేనొక్కడనే డబ్బులు ఎక్కడి నుంచి తేనో, అది అందరి బాధ్యత సర్పంచ్ తేల్చి చెప్పేశాడు. అలా చాలాసేపటి నుంచి వాదోపవాదాలు జరుగుతూనే ఉన్నాయి. అందరూ డబ్బులు ఇచ్చేందుకు వెనకడుగు వెయ్యసాగారు. అప్పుడే అక్కడికి చేరుకున్నాడు పవన్. అయ్యా, మీకు అభ్యంతరం లేకపోతే నా ఖర్చులతో కొత్త బడిని కట్టిస్తాను. పిల్లలు భవిష్యత్తు కంటే కావలసిందేముంటుంది అన్నాడు పవన్. పవన్ మాటలతో అక్కడున్న వారంతా ఆశ్చర్యపోయారు. పిసినారి అలా మాట్లాడడం వారికి వింతగా ఉంది. వెంటనే సర్పంచ్ కల్పించుకుని ఇలా అన్నాడు. చూడు పవన్, బడి కట్టించమంటే 5-10 కాదు, ఖర్చు లక్షల్లో అవుతుంది. నువ్వా పరమ పిసినిగొట్టివి, మాట ఇచ్చి మానవుగా అన్నాడు సర్పంచ్. ఏంటి బాబు జోకులు వేస్తున్నావా? నువ్వు నయా పైసా తీసే ముఖం కావని ఊళ్ళో అందరికీ తెలుసు. స్కూలు కట్టిస్తాడట స్కూళ్ళు. చాలే నీ అబద్ధాలు నువ్వును అన్నారు మిగతా సభ్యులు కూడా. అయినా పవన్ గురించి వాళ్ళ మిత్రుల్ని అడిగితే తెలుస్తుంది. వారికే నయా పైసా ఇవ్వడట, ఇక స్కూలు కట్టిస్తాడట, అది మనం నమ్మాలట అన్నారు గ్రామస్తులు. ఇవన్నీ పట్టించుకొని పవన్ సన్నగా నవ్వాడు. మీరంతా అనుకున్నట్టుగానే నేను పరమ పిసినారిని. నాకంటూ ఖర్చు పెట్టుకోను. పనికి మాలిన అవసరాలు పేరిట అడిగితే అస్సలు అప్పు ఇవ్వను. మీరు ఇస్తా అన్నా కూడా నేను తీసుకోను. నాకు ఖచ్చితంగా నిజమని, అత్యవసరం అని అనిపిస్తే ఎంత ఖర్చైనా వెనకాడను. ఇది నా నైజం. మన ఊరికి ఉన్న ఏకైక స్కూలు ఇదే. ఈ స్కూల్లో చదువుకోవడానికి చుట్టుపక్కల 5 గ్రామాల విద్యార్థులు వస్తారని నాకు తెలుసు. నేను కూడా చిన్నతనంలో ఇదే బడిలో చదువుకున్నాను. ఎంతో విజ్ఞానాన్ని సొంతం చేసుకున్నాను. నాలాగా మరెందరో విద్యార్థులు మన బడిలో చదువుకోవాలని, ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని ఆకాంక్షిస్తున్నాను. అందుకే ఈ బృహత్ కార్యానికి నా వంతుగా సాయం చేస్తానని హామీ ఇస్తున్నాను. మీరు అనుమానించాల్సిన పని లేదు. నా మాట అంటే మాటే. ఎంత ఖర్చైనా నేనే భరిస్తాను అన్నాడు పవన్. అక్కడున్న వారంతా అవాక్కయ్యారు. పవన్ మాట్లాడేది కళ నిజమా అని ఆశ్చర్యపోయి చూడసాగారు. ఇదంతా విన్న మధు చప్పట్లు కొట్టడంతో మిగతా వారు కూడా పవన్కు చప్పట్లు కొడుతూ ప్రశంస జల్లులు కురిపించారు. నా మిత్రుడు చెప్పింది నిజమే. వాడు పిసినారే, కానీ స్వప్రయోజనాలు చూసుకొని పిసినారి. వాడి యావత్ ఆస్తి, సంపాదించిన ధనాన్ని మొత్తం మంచి పనుల కోసం ఖర్చు చేసే ఒక మహానుభావుడు. బైకు కొంటానంటే నాకు ₹1 ఇవ్వని నా మిత్రుడు అడగకుండానే నా కూతురు పెళ్లి కోసం సాయం చేశాడు. మరో మిత్రుడు కొడుకు చదువుకు డబ్బు లేకపోతే ఆగిపోయిందని తెలిసి సాయం చేసిన మహామనిషి. ముక్కు ముఖం తెలియని వ్యక్తి ఆపరేషన్ ఖర్చులు పెట్టుకున్న పెద్ద మనిషి.
భిక్షగాడికి మార్గం నిర్దేశం చేసి అతడినో వ్యాపారిగా మార్చిన తెలివైనవాడు. అలా చెప్పుకుంటూ పోతే నా మిత్రుడు గొప్పతనం అంతా ఇంత కాదు. కళ్ళతో చూసిందంతా నిజం కాదని తెలిపే ఉదంతం ఇది. నా మిత్రుడు గొప్పతనం ఇది అని పవన్ను గట్టిగా వాటేసుకున్నాడు మధు. ఇదంతా విని అందరూ ఆశ్చర్యపోయారు. పవన్ గురించి అందరూ నిజం తెలుసుకోసాగారు. పవన్ నిజంగా పిసినారి కాదని, అతని మనసు వెన్న అని గుర్తించారు. అనవసర ఖర్చులకు, ఆడంబరాలకు, అలంకారాల పేరు కోసం అతడు వృధా డబ్బు ఖర్చు చేయడని తెలుసుకుని తమ తప్పుకు సిగ్గుపడ్డారు అందరూ. మిత్రులారా, విన్నారుగా ఈ కథను. డబ్బు ఉంది కదా అని వృధాగా ఖర్చు చేయడం కాదు, అవసరం ఉన్నవారికి సహాయం చేయడానికి ఉపయోగించాలి. ఈ కథలో మనం తెలుసుకునే నీతి ఇదే. అంతేకాదు, ఒక మనిషిని అంచనా వేయడంలో ఎప్పుడూ తొందరపడకూడదని కూడా ఈ కథలో మనం తెలుసుకోవచ్చు. డబ్బు విషయంలో మనం ఎప్పుడూ ఎంతో కొంత నిర్లక్ష్యం వహిస్తూనే ఉంటాము, కానీ అది అన్ని వేళలా సరి అయినది కాదు అని మన ఈ కథ ద్వారా చాలా స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. ఇక నుంచి మీరు కూడా ఆచితూర్చి అడుగు వేస్తారు కదా. ఇక సెలవా మరి. శుభరాత్రి. ప్రశాంతంగా నిద్రపోయేందుకు నీంద్ యాప్లోకి అడుగుపెట్టండి. ఈ క్షణమే నీంద్ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. ఒత్తిడిని తగ్గించి ప్రశాంతమైన నిద్రలోకి మిమ్మల్ని తీసుకెళ్లే చక్కని కథలు, ధ్యాన పద్ధతులు, ఆహ్లాదకర సంగీతాన్ని మీరు నీంద్ యాప్లో మాత్రమే వినండి.